ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. నాగార్జున సార్ మాత్రం సినిమా మాత్రం ఇరుగా తీసిండు. నా సామిరంగా సినిమా మాత్రం సంక్రాంతికి మంచి బ్లాక్ బాస్టర్ కొట్టిండు. కథ మాత్రం సూపర్ ఉంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ కానీ వాళ్ళ రాస్తరుణ్ కానీ చాలా బాగా చేసిరు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చాలా బాగుంది. ఈ ఏజ్ లో కూడా మన నాగార్జున సార్ గారు ఇంత మంచి యాక్టింగ్ చేసి హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారు తీసిన కూడా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగా తీసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు సినిమా కూడా ఎక్కడ బోర్ లేదు. సంక్రాంతి ఫస్ట్ నంబర్ 1 ప్లేస్ లో వచ్చింది సినిమా. సూపర్ ఉంది. అల్లరి నరేష్ పాత్ర ఇచ్చి పడేసిండు. చెప్తున్నా కదా, శంభో శివ శంభోలో అల్లరి నరేష్ ఎట్లా చేసిన యాక్టింగ్, ఈ సినిమాలో కూడా మన నాగార్జున కూడా అంతా బాగా చేసిండు. మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ లేకుంటారు, వాళ్ళు చాలా బాగా చేసారు. రాస్తారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం మీరు ముగ్గురు ఫ్రెండ్స్ లేకుంటారు, మంచిగా ఉంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. ఇంకెక్కడ బోర్ అనే లేదు. ఈ సంక్రాంతికి దుమ్ము లేపేసిన సినిమా. జై నాగార్జున్. నాగార్జున్ గ్లామర్ యాక్టింగ్ కానీ, స్టోరీ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ప్రతి సినిమా మేము ఎంజాయ్ చేస్తాం. ఇది అదే బోర్ లేకుండా చాలా బాగుంది. సాంగ్స్ లా డాన్స్, ప్రతిదీ సాంగ్ బాగుంది. ఒక డాన్స్ కానీ ప్రతి సీన్ కానీ చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ చేసిన ఒక ఆయన కొత్త చేసినట్టు విలన్ మాత్రం సూపర్ చేసిండు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలకి, సూపర్ చేసిండు. అది నాగార్జున సైకిల్ చైన్ తెంపింది, అది మాత్రం చాలా హైలైట్ పెట్టిండు. అది సూపర్ ఇచ్చి పడేసిండు. అది చాలా ఇంటర్వెల్ క్లైమాక్స్ ఉంటది. అది మాత్రం సూపర్ ఉంది. అది 100% హిట్ రాసి పెట్టుకోండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్. గుంటూరుకారం అంతే, సల్లుకోవాలి అక్కడికి అంతే. అది సినిమా అంటే అది స్టోరీ లేదు, కారం లేదు, సినిమాలో దమ్ము లేదు. సినిమా బాగుంటే ఆటోమేటిక్ క్లిక్ అవుతుండే. ఓకే, మహేష్ బాబు యాక్టింగ్ కి, డాన్స్ కి, దానికి తగ్గట్టు ఫ్యాన్స్ కి నచ్చినట్టు కొద్దిగా నచ్చింది. అంటే ఈ స్లాంగ్ తో మనకి సోగ్గాడే చిన్న, మళ్ళీ ఆ తర్వాత ఒక కంప్లీట్ ఒక ఈస్ట్, అక్కడ మాసి విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ కూడా కాపీ కొట్టినట్టు ఉండదు. చక్కగా మన స్ట్రైట్ ఫిలిం లాగా చాలా బాగా తీశారు. విజయ్ పిన్ని గారి డైరెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ టైం అయినా కూడా నాగార్జున గారు అవకాశం ఇస్తే నిలబెట్టుకోకపోవడం అనేది ఉండదు. సో అవకాశాన్ని ఖచ్చితంగా 100% యూటిలైజ్ చేసుకున్నాడు విజయ్ పిన్ని. అండ్ సంక్రాంతి పండక్కి ఖచ్చితంగా నా సామి రంగా చూడండి ఫ్యామిలీతో. విన్నర్ ఇది అని చెప్పను. సంక్రాంతికి మటుకు హైలైట్ ఫస్ట్ మూవీ అయితే హనుమాన్. నేను నాగార్జున గారి అభిమాన అయినా ఇంకొకటైనా సినిమాలు ఎవరుగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్. హనుమాన్కి మించిన మ్యాన్ ఎవడో ఉండడు కాబట్టి ఆయనకి ఇచ్చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ లో ఉన్నదైతే నా సామిరంగా అండ్ సైందవ్ అండ్ ఆఖరిలో గుంటూరుగాడం భరేద్దాం పట్టుకెళ్ళి. సంక్రాంతి పండగ లాంటి సినిమా చూస్తారు. హనుమాను చూస్తారు, నా సామిరంగా చూస్తారు, సైందవ్, మొత్తం 3 చూస్తారు. గుంటూరుగారం గురించి నన్ను అడగండి. నాజర్ గారి క్యారెక్టర్ పెద్దయ్య క్యారెక్టర్ అయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన ఏది చేసినా కూడా ఆలోచించి చేస్తాడు, ఆయన ఊరికనే చేయడు. నాజర్ గారు చేశారంటే ఖచ్చితంగా దానికి ఒక వాల్యూ ఉంటుంది ఆ పాత్రకి. నాజర్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. మెయిన్ గా అల్లరి నరేష్ గారు నాగార్జున గారు కలిపిన సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఫుల్ ఫ్యాన్స్ ఫీస్ట్ అనమాట ఇద్దరికి కూడా. కీరవాణి గారి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. పాటలు అన్ని బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సాంగ్స్ ఎక్కడ కూడా అరే ఈ సాంగ్ ఎందుకు పెట్టారు అన్నట్టు ఉండదు. గో విత్ ద ఫ్లో. మూవీలో కంటెంట్ తో పాటే పాటలు వెళ్తాయి తప్ప అరే ఇది ఎందుకు పెట్టారు, ఇది ఇరికించారు అన్న పాయింట్ అయితే ఎక్కడ ఉండదు. అన్నదమ్ములకు సేతులకు బాగుంటారు, కలిసి మెలిసి ఉంటారు. సంక్రాంతిలో ఇదే నెంబర్ 1 సినిమా, బెస్ట్ సినిమా, సూపర్ సినిమా. సంక్రాంతి సినిమా ఫ్యామిలీ. నాగార్జున చైన్ కొట్టాలని నాగార్జునే. ఈ సినిమాలో మాస్ పెర్ఫార్మెన్స్, చైన్ పట్టుకునే సీన్లు, నెక్స్ట్ లవ్ ట్రాక్ బిట్వీన్ ఆషిక నాగార్జున చాలా బాగుంది. చాలా కాలం చేత నాగార్జున గారి చేత మంచి స్టెప్లు ఇచ్చారు. రాజ్ తరుణ్ క్యారెక్టర్ నార్మల్ అండి, ఆయన ఇంపార్టెంట్ క్యారెక్టర్ కానీ కంపారిజన్ నార్మల్ నడుస్తుంది. సంక్రాంతికి హనుమాన్ సినిమా పక్కన పెట్టి మిగతా 3 సినిమాలు ఇదే నెంబర్ 1.